మీరు ఎక్కువగా సభలు పెట్టేటప్పుడు రండి, వినండి, స్వస్థత పొందండి, ఈ ట్యాగ్ లైన్లు ఏంటన్నా? ఇవి మీ దగ్గరకు వస్తే స్వస్థత వస్తుందా? ఏదైనా జరుగుతుందా? ఎస్, ఓకే. నేను చాలా మంది నన్ను కూడా అడిగారు ఈ ప్రశ్న. స్వస్థతల గురించి మాట్లాడుకుంటే అసలు దేవుడు చెప్పిన స్వస్థత ఏంటి, వీళ్ళు ప్రకటిస్తున్న స్వస్థత ఏంటి, దీనిపైన మనం మాట్లాడాలి. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుతున్నామనేటువంటి ఒక వచనం ఉంది. ఇప్పుడు ఆ వచనంలో చెప్పబడినటువంటి స్వస్థత ఏంటి అనే దానిపైన డిస్కషన్ జరగాలి. శరీర బలహీనతల గురించి కనుక స్వస్థత అంటే కనుక ఇప్పుడు పౌలు గారు ఎంతో మందిని స్వస్థపరిచాడు. మనం తిమోతి పత్రికలో చదివితే తిమోతికి కడుపు జబ్బు అనేది ఒకటి ఉంది, అవును కదా. నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెముగా ద్రాక్ష రసం పుచ్చుకొనుము అని తిమోతికి పౌలు చెప్పాడు. మరి ఎంతో మందిని స్వస్థపరిచినటువంటి వ్యక్తి తిమోతి దగ్గరికి వెళ్ళి ఒక చేసి లేదా ప్రార్థన చేసి అతను స్వస్థపరచవచ్చు కదా. నీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం పుచ్చుకో అని ఎందుకు చెప్పాడు అన్న? వాళ్ళకి సత్యం తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చాలా మంది తాగే ఉద్దేశం కలిగి కూడా అలాగే చేస్తున్నారు కదా. ద్రాక్షారసం అని ఈ వైన్ లాంటివి కూడా తాగుతున్నారు కొంతమందిని మేము కొన్నిసార్లు చూసాము. ఓకే, మందు తాగకూడదు కదా అంటే దేవుడు బైబిల్లో చెప్పాడు, ద్రాక్షారసం పుచ్చుకోమన్నాడు, కొంచెం పుచ్చుకోమన్నాడు అని చెప్తున్నారు. ఇది వాళ్ళకి ఆధారంగా అవుతుంది కదా, ఎందుకు చెప్పారు? ద్రాక్షారసం అనేది మనకు తెలియాలి. ద్రాక్షారసం పిల్లలు తాగుతారా? ద్రాక్షారసం తాగుతారా? అదే ఇప్పుడు మీరు అంటున్న వైన్ తాగించిన చూద్దాం, తాగిస్తారా? తాగు అని డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. బైబిల్లో చెప్పినటువంటి ద్రాక్షారసం వేరు, ఇప్పుడు వైన్ అని పేరు పెట్టినంత మాత్రాన ద్రాక్షారసం అవ్వదు కదా. నేను దీనికి కాలని పేరు పెడతాను, ఇది కాలైపోద్దా? ఇది చెయ్యే కదా ఎప్పటికైనా సరే, ఇది చెయ్యే. ఎన్ని తరాలు మారినా నేను కాదు అని పెట్టినంత మాత్రం ఇది కాలైపోదు. అలాగే వైన్ అని ఏదైతే బైబిల్లో చెప్పారో అది ద్రాక్షారసం, జస్ట్ ద్రాక్షారసం గురించి మాట్లాడారు. యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు అంటే యేసుక్రీస్తు నీళ్లను మందుగా మార్చలేదు, ద్రాక్షారసంగా మార్చాడు. అది యూదుల పద్ధతి. ద్రాక్షారసాన్ని భోజనంలో లేదా ఇలాంటి పార్టీలు ఇచ్చినప్పుడు వాళ్ళు ద్రాక్షారసాన్ని ఇచ్చేవారు. అయితే క్రైస్తవులు మద్యం తాగొచ్చా తాగకూడదు? మద్యానికి మత్తులుగా ఉండొద్దు అని వాక్యం చెప్తాం. చాలా మంది తాగుతున్నారు కదన్నా. తాగే వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళు క్రైస్తవులే కదన్నా. క్రైస్తవులని మీరు అంటున్నారు, బైబిల్ ఒప్పుకోదు కదా. నేను చెప్పే మాట కూడా ఇదే. నేను క్రైస్తవుడిని అని చెప్పిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, బైబిల్ను పట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, బైబిల్ను బోధించిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు మార్గంలో ఎవడైతే పర్ఫెక్ట్గా నడుచుకుంటాడో వాడే క్రైస్తవుడు. వాడిని బైబిల్ కూడా క్రైస్తవుడిగా అంగీకరిస్తుంది. అంత్యోక్యలో మొట్టమొదటిగా క్రైస్తవులను పిలువబడ్డ వాళ్ళు శిష్యులు, అంతేగాని ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే పలానా వర్గానికి పలానా కులానికి పలానా ప్రాంతానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తును అంగీకరించిన వాడు క్రైస్తవుడు. ఈ రోజున నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళలో పరిపూర్ణత ఉందా అని నేను అడుగుతున్నాను. పరిపూర్ణత ఉందా? పరిపక్వత ఉందా? దేవుడు కోరుకునేది పరిపూర్ణత కదా, మనుషులు పరిపూర్ణంగా మారాలని కదా. మరి ఆ పరిపూర్ణత పాస్టర్లోనే లేని పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. వాక్య జ్ఞానం లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? ఒకటే కారణం, వాక్యం పైన అవగాహన వాళ్ళకి లేదు, వినే వాళ్ళకి లేదు. వాడు గుడ్డోడే, వీళ్ళు కూడా గుడ్డోడే. గుడ్డివాడు గుడ్డివాడికి మార్గం చూపిస్తే ఇద్దరు గుంట్లో పడతారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఓకే, భారతదేశంలోని క్రైస్తవ్యం గుడ్డి వాళ్ళకి దారి చూపిస్తుందా? ఓకే, లేకపోతే తీసుకుపోయి గుంటలో పడేస్తుందా? భారతదేశంలో ఉన్నది అనేది ఏం కాదు, క్రైస్తవ్యం అనేది ప్రపంచం అంతా ఒకేలా ఉండాలి. చాలా మంది ఏం మాట్లాడతారంటే కల్చర్ను బట్టి అక్కడ ఒకలా ఉండేది, మన కల్చర్ను బట్టి ఇక్కడ ఇంకోలా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పే సమాధానం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ వాక్యానుసారంగా మన జీవితాల్లో మార్చుకోమని చెప్తుంది, కానీ మీ అనుసరణ ప్రకారంగా బైబిల్ని అర్థం చేసుకోండి అని చెప్పట్లేదు. ఇది మనం బాగా అర్థం చేసుకో. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్లీ మన నెక్స్ట్ ఫిలిము పాస్టర్ 2 ఫిలిం చేయాలి. అది పెళ్లి గురించి చేస్తాం, వివాహం గురించి. అయితే దీని గురించి ఒకసారి ఏం జరిగిందంటే, ఏదో ప్రసంగంలో నేను తాళిబుట్టుని వ్యతిరేకిస్తూ చిన్న మాట మాట్లాడాను. దానికి ఒక పాస్టర్ గారు నాకు కాల్ చేశారు. మీరు లైవ్ లో అంటే జరిగే పెళ్లి విషయంలో అక్కడ లేదు, అలాగే నేను విడిగా ఒక అతను ప్రశ్న నన్ను అడిగితే దానికి సమాధానం చెప్తూ లైవ్ లో తాళిబొట్టును వ్యతిరేకిస్తూ మాట్లాడాను. దానికి సంబంధించి ఒక పాస్టర్ గారు నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడాడు. చివరికి నేను ఒకటే చెప్పాను, వాక్యంలో నుంచి దీన్ని సమర్థించే వచనాలు ఏమైనా ఉంటే చూపించండి, నేను అంగీకరిస్తాను. అన్యుల ఆచారాలు వ్యర్థం, వాటిని పాటించొద్దు, వాటిని పాటించేవాడు వ్యభిచారిని వాక్యం చెప్తుంది. మరి దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారని అడిగినప్పుడు
ఆయన నాకు సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి ఆయన ఏ విధంగా తీసుకొచ్చాడంటే, భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది, భారతదేశ విధానాల ప్రకారంగా మనం ఇలా చేయాలి అనే పద్ధతికి వచ్చాడు. అంటే నేను ఈ మాట చెప్పొచ్చో లేదో, కానీ చెప్పాల్సిన పరిస్థితి, ఆయనతో కూడా మాట్లాడిన మాట నేను ఒరిజినల్గా చెప్తున్నాను. చర్చిలోకి బికినీ వేసుకుని వస్తే ఏం చేస్తామని అడిగాను. ఆడపిల్లలు ఆ దేశంలో అది కల్చర్, అది అలాగొచ్చి చర్చిలో కూర్చుంటే నువ్వు వాక్యం చెప్తావా అని అడిగాను నేను. అలా ఎలా ఒప్పుకుంటాను అన్నాడు. కాదు, వాళ్ళ కల్చర్ అది, ఒప్పుకుంటావా అన్నాను. జీవితాన్ని మార్చుకోవాలి అనేది వాక్యం చెప్తాం. వాక్యానుసారంగా మన జీవితం మారాలి, కానీ మన జీవితానికి అనుగుణంగా వాక్యాన్ని మార్చకూడదు. ఓకే, అంటే ఈ తాళిబొట్టుకి ఈ బికినీకి ఏంటన్న పోలిక మీరు చెప్పింది నాకు? అంటే భారతదేశంలోనే తాళిబొట్టు ఉంది, అవును. మిగతా చోట్ల తాళిబొట్లు ఎందుకు లేవు? ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ తప్పంటారా భారతదేశం యొక్క తాళిబొట్టు కట్టు విధానం క్రైస్తవులు చేసుకోవద్దు అని కరాఖండిగా చెప్తున్నారా? అవును, ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే నేను తాళిబొట్టు ఒకటే కాదు, చాలా విషయాలు నేను ఖచ్చితంగా చెప్తాను. 100కి 99% మంది అట్లీస్ట్ తాళిబొట్టుతో కనబడతారు కదన్నా క్రైస్తవులు. 2 ఏళ్ళు ఎంత? 4. నేను 99 మంది చేత ఆరని చెప్పిస్తాను. ఒప్పుకుంటారా? 2 ఏళ్ళు ఆరంటారు మీరు కూడా. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ఎటువైపు ఉన్నారు అనేది కాదు మనం చూడాల్సింది, దేవుని వాక్యం ఎటువైపు ఉందనేది చూడాలి. ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా 100 మంది నిలబడవచ్చు, కానీ అతను చెప్పేది ఎప్పటికైనా సత్యమే, ఎందుకంటే అతను సత్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి. అలాగే ఒక మాట స్థిరపరచబడటానికి లేదా ఒక సత్యాన్ని సత్యంగా చెప్పడానికి మనుషుల సపోర్ట్ మనకు అక్కర్లేదు. ఒక క్రైస్తవుడిగా మనకు వాక్యం సపోర్ట్ ఉంటే చాలు. సో దీన్ని ఆధారం చేసుకుని నేను ఖచ్చితంగా తాళిబొట్టు కానీ ఇలాంటి ఆచారాలు కానీ ఖచ్చితంగా వాక్యానుసారం కాదు అని ఖండితంగా చెప్తాను. యాక్చువల్లీ దీని గురించి నెక్స్ట్ ఫిలింలో ఇంకా వివరంగా ఉంటుంది, విపులంగా అందరికీ అర్థమయ్యేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను.